హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూల్స్లో ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఇండియన్ టెరిటరీకి సంబంధించి. సో ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే స్టేట్ ఫార్మేషన్, కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఉంటుందన్నమాట. సో భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 29 ఉండే రాష్ట్రాలు, బట్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఇన్ జమ్మూ కాశ్మీర్ బికమ్ యూటీ. అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగినటువంటి లాస్ట్ చేంజ్ ఏంటంటే 2020 జనవరి 26 నుండి దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ దయ్యూను రెండింటిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగిందనమాట. సో రెండో షెడ్యూల్లో శాలరీస్ అండ్ అలవెన్సెస్, ఎవరెవరి శాలరీస్ గురించి ఇక్కడ చెప్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, రాష్ట్రపతి మరియు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్కి సంబంధించినటువంటి శాలరీస్ గురించి. అండ్ లోక్సభ స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అండ్ స్పీకర్స్ ఆఫ్ ఆల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ చైర్మన్స్ ఆఫ్ ఆల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. థర్డ్ వన్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ సంబంధించినటువంటి శాలరీస్. అండ్ కాగ్ అటార్నీ జనరల్. ఈ అంశాల గురించి షెడ్యూల్ 2లో ఉంది. అండ్ షెడ్యూల్ 3లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అంటే ప్రమాణ స్వీకారాల గురించి. ఎవరెవరి ప్రమాణ స్వీకారాల గురించి షెడ్యూల్ 3లో పేర్కొన్నారంటే యూనియన్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, పార్లమెంట్ ఎంపీస్, లెజిస్లేటివ్ మెంబర్స్, వీళ్ళ గురించి ఇందులో పేర్కొనడం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారాలు షెడ్యూల్ 3లో పేర్కొనలేదు. అండ్ షెడ్యూల్ 4లో రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ. సో రాజ్యసభలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉండదు. అండ్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు పరిగణలోకి తీసుకుంటారు ఎక్సెప్ట్ ఈశాన్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ. ఈ అంశాలు 5th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు అనమాట. 6th షెడ్యూల్లో ఈశాన్య రాష్ట్రాల గురించి ఉంది. ATM స్టేట్స్ అంటాము, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర అనమాట. దీస్ 4 స్టేట్స్ కమ్స్ అండర్ షెడ్యూల్ 6. ఆర్టికల్ 244 ప్రకారం షెడ్యూల్ 6లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సొంత పరిపాలన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇవి ఏర్పాటుకు గవర్నర్ అధికారం ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఈచ్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ హ్యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అందులో 30 మెంబర్స్ ఉంటారు, 4 నామినేటెడ్ అండ్ మిగతా వారంతా కూడా ఎలక్టెడ్ అనమాట. అండ్ షెడ్యూల్ 7లో కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన గురించి ఉంటుంది. షెడ్యూల్ 8లో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఉంటుంది. అంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 14 లాంగ్వేజెసే ఈ షెడ్యూల్ 8లో ఉండే. తర్వాత ప్రస్తుతం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కాశ్మీరీ, ఒడియా. తర్వాత 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆధారంగా 15th లాంగ్వేజ్గా సింధీని చేర్చారు 1967లో. అండ్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 3 భాషలను చేర్చారు, మణిపూరి, నేపాలి, కొంకణి 1992లో. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2003లో బోడో, డోగ్రీ, మైథిలి లాంగ్వేజెస్ని చేర్చడం జరిగింది. ప్రస్తుతం 22 లాంగ్వేజెస్ ఉన్నాయి షెడ్యూల్ 8లో. 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ గురించి 17th పార్ట్ 17లో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు లాంగ్వేజెస్ గురించి ఉంటుందన్నమాట. అండ్ 9th షెడ్యూల్ రిజర్వేషన్స్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్. 9th షెడ్యూల్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 ఆధారంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. న్యాయ వ్యవస్థకు దీనిపై తీర్పిచ్చే అవకాశం లేదు ముందు. ఆఫ్టర్ కోయల్హోస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు 2007 తర్వాత ఈ 8th షెడ్యూల్లోని అంశాలు కూడా న్యాయ సమీక్షకు వస్తాయని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ అంశాలు కూడా 1973 ఏప్రిల్ 24 తర్వాత వచ్చిన అంశాలు మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నమాట. 10th షెడ్యూల్ యాంటీ డిటెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపుల గురించి. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ఆధారంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనిలోని కొన్ని అంశాలు ఉంటాయి. హార్స్ ట్రేడింగ్ అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేరడం హార్స్ ట్రేడింగ్ అంటాం అనమాట. కార్పొరేట్ క్రాసింగ్ అంటే అధికార పార్టీ నుండి అపోజిషన్ పార్టీకి లేదా ఇతర పార్టీకి చేరడాన్ని కార్పొరేట్ క్రాసింగ్ అంటాము. ఫ్లోర్ క్రాసింగ్ అంటే అపోజిషన్ పార్టీ లేదా ఇతర పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళడం, దట్ ఈస్ ఫ్లోర్ క్రాసింగ్. సో 11th షెడ్యూల్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది పంచాయతీ రాజ్ గురించి చెప్తుంది అనమాట. అండ్ 12th షెడ్యూల్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా చేర్చారు. ఇది మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది.